తెలుగు మహిళా బిల్లు ఆమోదం పొందకపోవటానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కారణమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకుంటూ మహిళల రాజకీయ ఎదుగుదలను దెబ్బతీస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళా రాజకీయ చైతన్యం కోసం ఈ నెల 24న విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్ఎస్ఎస్ కన్వెన్షన్ నుంచి నిరసన ప్రదర్శన ప్రారంభమై ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద బహిరంగ సభగా మారుతుందని తెలిపారు. రాజకీయాల్లో రాణించాలనుకునే మహిళలు, కాలేజీ విద్యార్థినులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల స్థాయి నుంచి ఢిల్లీ వరకు మహిళా నాయకత్వం ఎదగాలంటే కాంగ్రెస్ ను ఓడించాలని ఆమె. నా పేరు బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే గత 18వ తారీఖున మంచి వార్త వింటాము అనుకున్నాము, కానీ ఎన్నో సంబరాలు చేసుకున్నాము. ఎంతమందికో కాలేజ్ స్టూడెంట్స్ కూడా మోటివేట్ చేశాము, రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చాము. కానీ ఈ బిల్ అనేది ఆమోదం కాకపోవడం, అంటే ఎక్కువ మెజారిటీ వచ్చినా మరి ఇండియా కూటమి మరి కావాలని 96 నుంచి అన్ని ప్రయత్నాలని విఫలం చేసింది. కాబట్టి ఈ రోజు భారతదేశం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. మహిళా ఓటు బ్యాంక్ ఎక్కువ. మహిళ లేనిదే ఏ రాజకీయ నాయకుల భవిష్యత్తు తారుమారైపోద్ది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తెలుసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ, విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో రేపు 24వ తారీఖున ఎస్ఎస్ఎస్ కన్వెన్షన్ దగ్గర నుంచి నిరసన ప్రదర్శన చేస్తూ కూటమి ఆధ్వర్యంలో, అలాగే బహిరంగ సభ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన రాజకీయాల్లో ఎదగాలంటే ఈ కాంగ్రెస్ ని తుడిచిపెట్టేయాలి. ఈ సభకు మీరందరూ రావాలి. వచ్చి మీరు కూడా రాజకీయ చైతన్యం తీసుకొని ఆ దిశగా మీరు కూడా మండలాల్లో స్థాయిగా మీరు కూడా నాయకత్వం పెరగాలి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా లీడర్స్ కావాలంటే మీరు కూడా రండి. మేము సైతం సిద్ధం, మీరు కూడా సిద్ధమా?